హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం చిన్నప్పుడు ఏం చదివాము, యాసిడ్ అంటే అది సోర్ టేస్ట్లో ఉంటుంది అండ్ బేస్ వచ్చేసి బిటర్ టేస్ట్లో ఉంటుంది అండ్ సో ఇట్ టచ్. సో ఇప్పుడు మనము ఆ 10th క్లాస్లో యాసిడ్ అంటే ఏదైతే వాటర్లో వెళ్ళి H+ ఇస్తుందో, అంటే aqueous సొల్యూషన్లో H+ ఇస్తుందో అది యాసిడ్ అని. బేస్ అంటే ఏదైతే వాటర్లో వెళ్ళి OH- ఇస్తుందో అది బేస్ అని. సో ఇప్పుడు యాసిడ్కి ఎగ్జాంపుల్ ఏమంటే HCl, H2SO4, HNO3, అసిటిక్ యాసిడ్, CH3COOH. బేసెస్కి ఎగ్జాంపుల్ ఏమంటే NaOH, KOH. ఇవి ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు యాసిడ్ వచ్చేసి బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్లోకి టర్న్ చేస్తుంది, బేస్ వచ్చేసి రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూలోకి టర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు యాసిడ్ని టెస్ట్ చేయడానికి రెడ్ లిట్మస్ పేపర్ ఇస్తే అది రెడ్ లిట్మస్ పేపర్ని రెడ్లోకే ఉంటుంది, ఎందుకంటే యాసిడ్ రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూలోకి కన్వర్ట్ చేయదు, అందుకని. సో ఇప్పుడు మన స్టమక్ ఉంది కదా, స్టమక్లో కూడా యాసిడ్ వస్తుంది. స్టమక్లో HCl యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత మనకి సమ్టైమ్స్ ఎక్సర్సైజ్ లేకపోతే ఆడుకుని వచ్చినప్పుడు మనకి బాడీలో పెయిన్స్ వస్తాయి, ఎందుకంటే మన బాడీలో లాక్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అందువల్ల మనకి పెయిన్ అనిపిస్తుంది ఆడుకొని వచ్చినప్పుడు. తర్వాత ఆల్కలీస్ అనేది బేసెస్. సో ఏ బేస్ అయితే వాటర్లో కరిగిపోతాయో వాటిని ఆల్కలీ అంటాం. ఏ బేస్ అయితే వాటర్లో కరిగిపోతుందో వాటిని మనం ఆల్కలీ అంటాము. సో ఇప్పుడు అన్ని ఆల్కలీస్ వచ్చేసి బేసెస్, బట్ అన్ని బేసెస్ వచ్చేసి ఆల్కలీస్ కావు. ఆల్కలీకి ఎగ్జాంపుల్ ఏమంటే NaOH, KOH, CaOH ట్వైస్ వస్తాయి. తర్వాత సాల్ట్స్. సో ఇప్పుడు మనకి సాల్ట్ ఎలా ఫామ్ అయింది, యాసిడ్ ప్లస్ బేస్ కలిస్తే మనకి సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. సో అది మన సాల్ట్స్లో కూడా అసిడిక్ సాల్ట్స్ అండ్ బేసిక్ సాల్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు అసిడిక్ సాల్ట్ అంటే సో యాసిడ్ వచ్చేసి స్ట్రాంగ్ యాసిడ్ అయితే అండ్ బేస్ వచ్చేసి వీక్ అయితే మనకి ఫామ్ అయ్యే సాల్ట్ వచ్చేసి అసిడిక్ సాల్ట్. అలాగే ఇప్పుడు మన బేస్ వచ్చేసి స్ట్రాంగ్ అయితే అండ్ యాసిడ్ వచ్చేసి వీక్ అయితే ఫామ్ అయ్యే సాల్ట్ వచ్చేసి బేసిక్ సాల్ట్. తర్వాత యాసిడ్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాము. యాసిడ్ వచ్చేసి మెటల్తో రియాక్ట్ అయితే సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. టెక్స్ట్ బుక్లో ఒక యాక్టివిటీ ఇచ్చున్నారు, ఏమిటంటే మీరు 5 ml ఆఫ్ డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఒక టెస్ట్ ట్యూబ్లోకి తీసుకోవాలి అండ్ దీనికి వచ్చేసి జింక్ గ్రాన్యూల్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. దీనికి ఒక డెలివరీ ట్యూబ్ని అటాచ్ చేసి ఇంకొక కోనికల్ ఫ్లాస్క్లో మనం సోప్ సొల్యూషన్ని తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఈ హైడ్రోజన్ గ్యాస్ అనేది పాస్ అవుతే ఇక్కడ బబుల్స్ వస్తాయి. సో ఈ బబుల్స్ దగ్గర మనం ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ని పెడితే ఆ క్యాండిల్ని పెడితే సో ఈ బబుల్ వచ్చేసి మనకి పాప్ సౌండ్ బర్న్ అవుతుంది. సో దేనివల్ల అంటే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవడం ద్వారా. ఇదొక యాసిడ్. సో రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ యాసిడ్స్. తర్వాత యాసిడ్స్ మెటల్ ఆక్సైడ్స్తో రియాక్ట్ అయితే మనకి సో మెటల్ ఆక్సైడ్స్ అనేవి బేసిక్ నేచర్ని కలిగి ఉంటాయి. సో అందుకని మనకి బేసిక్ కాబట్టి యాసిడ్ ప్లస్ బేసి సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత యాసిడ్ వచ్చేసి మెటల్ బైకార్బోనేట్తో ఆర్ మెటల్ కార్బోనేట్స్తో మెటల్ బైకార్బోనేట్స్ ఆర్ కార్బోనేట్స్తో రియాక్ట్ అయితే మనకి సో ఈ మెటల్ బైకార్బోనేట్స్ ఆర్ కార్బోనేట్స్ వచ్చేసి బేసిక్ నేచర్ని కలిగి ఉంటాయి. సో కాబట్టి యాసిడ్ ప్లస్ బేస్ కదా, సాల్ట్ ప్లస్ వాటర్ కార్బోనేట్స్ కాబట్టి CO2 అనేది రిలీజ్ అవుతుంది. సో బేసెస్ వచ్చేసి మెటల్తో రియాక్ట్ అయితే మనకి సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత బేసెస్ వచ్చేసి నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్తో రియాక్ట్ అయితే మనకి నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ వచ్చేసి అసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. సో కాబట్టి యాసిడ్ ప్లస్ బేస్ సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది. వాట్ డూ ఆల్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆర్ హ్యావ్ ఇన్ కామన్ అంటే సో యాసిడ్ బేసెస్లో కామన్ ఏముంది, యాసిడ్ బేసెస్ వచ్చేసి మెటల్తో రియాక్ట్ అయితే మనకి హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తాయి, అదొకటి కామన్. తర్వాత
సో యాసిడ్ బేసెస్లో ఈ రెండు వచ్చేసి ఎలక్ట్రోడ్స్గా పనిచేస్తాయి. ఎందుకంటే అది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఎప్పుడు చెప్తామంటే వేటి నుండి అయితే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో అప్పుడు మనం వాటిని గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటాం. ఆక్వా వాటర్ వచ్చేసి ప్యూర్ వాటర్ వచ్చేసి pH న్యూట్రల్. సో అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. సో మన ట్యాప్ వాటర్ ఉంది కదా, అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే అసిడిక్ బేసిక్ నేచర్ ఉంటుంది కాబట్టి అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. సో యాసిడ్ బేసెస్లో కామన్ ఏముంది అంటే, సో యాసిడ్ మెటల్స్తో రియాక్ట్ అయితే అలాగే బేసెస్ మెటల్తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. యాసిడ్ బేసెస్ రెండు ఎలక్ట్రోలైట్స్గా పనిచేస్తాయి. స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ యాసిడ్ అండ్ అలాగే స్ట్రాంగ్ బేస్ వీక్ బేస్ అనేది ఎప్పుడు చెప్తామంటే ఏ యాసిడ్ దగ్గర H+ ఎక్కువగా ఉంటే అప్పుడు మనం దాన్ని స్ట్రాంగ్ అంటాము. ఏ యాసిడ్స్ దగ్గర H+ అయాన్స్ తక్కువగా ఉంటాయో అప్పుడు మనము దాన్ని వీక్ యాసిడ్ అంటాము. సో స్ట్రాంగ్ యాసిడ్ని మనం వీక్ యాసిడ్గా మార్చాలంటే వాటర్ని యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఆ ప్రాసెస్ని ఏం చెప్తామంటే డైల్యూషన్ అంటాము. వాటర్ అడిషన్ ప్రాసెస్నే మనము డైల్యూషన్ అంటాము. స్ట్రాంగ్ బేస్ వీక్ బేస్. సో ఇప్పుడు స్ట్రాంగ్ బేస్ అంటే ఏంటి? సో దేని దగ్గర అయితే ఎక్కువ OH- ఉంటుందో అప్పుడు మనం దాన్ని స్ట్రాంగ్ బేస్ అంటాం. దేని దగ్గర అయితే OH- తక్కువగా ఉంటాయో అప్పుడు దాన్ని మనం వీక్ బేస్ అంటాము. తర్వాత pH స్ట్రెంగ్త్. సో pH వచ్చేసి ఇండికేటర్ యాసిడ్ బేసా కనుక్కోవడానికి యూజ్ చేస్తాము. సో దీని రేంజ్ ఎంత ఉంటుందంటే 0 to 14 రేంజ్ ఉంటుంది. 7 వచ్చేసి న్యూట్రల్. 7 కన్నా తక్కువగా ఉంటే అది యాసిడ్, 7 కన్నా ఎక్కువగా ఉంటే అది బేస్. pHని మనం యూనివర్సల్ ఇండికేటర్ అంటాం. ఎందుకంటే ఇది స్ట్రెంగ్త్ని చెప్తుంది, ఎంత అసిడిక్ ఉంది ఎంత బేసిక్ ఉంది అది చెప్తుంది. అందుకని మనము pHని యూనివర్సల్ ఇండికేటర్ అంటాము. ఇండికేటర్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే సో ఏది యాసిడ్ ఏది బేస్ కనుక్కోవడానికి ఇండికేటర్స్ని యూజ్ చేస్తాం. అలా మనకి రెడ్ లిట్మస్ పేపర్, బ్లూ లిట్మస్ పేపర్, ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్ అనే ఇండికేటర్స్ ఉన్నాయి. ఫినాఫ్థలిన్ వచ్చేసి యాసిడ్లో ఏ కలర్ ఇవ్వదు, అంటే కలర్లెస్. బేస్లో వచ్చేసి పింక్ కలర్ ఇస్తుంది. తర్వాత మిథైల్ ఆరెంజ్ వచ్చేసి యాసిడ్లో రెడ్ కలర్ ఇస్తుంది అండ్ బేస్లో ఎల్లో కలర్ని ఇస్తుంది. ఇంకొక టైప్ ఆఫ్ ఇండికేటర్ ఏమంటే ఆల్ఫాక్టరీ ఇండికేటర్. ఫ్యాక్టరీ అంటే ఏంటి? ఫ్యాక్టరీ నుంచి ఏమొస్తుంది? స్మెల్ వస్తుంది. అంటే స్మెల్కి రిలేటెడ్. యాసిడిక్ ఆర్ బేసిక్ సొల్యూషన్లో ఏ సబ్స్టాన్స్ అయితే స్మెల్ చేంజ్ అవుతుందో వాటిని మనం ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి వెనిలా, ఆనియన్, క్లోవ్స్ ఇవి ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్కి ఎగ్జాంపుల్స్. యాసిడ్లో స్మెల్ చేంజ్ కాదు, అంటే సేమ్ స్మెల్ ఉంటుంది. బేస్లో స్మెల్ అనేది వెళ్ళిపోతుంది, అంటే నో స్మెల్. తర్వాత వచ్చేసి కామన్ సాల్ట్ యాజ్ ఎ రా మెటీరియల్ ఫర్ కెమికల్స్. సో కెమికల్స్ని ప్రిపేర్ చేయడానికి కామన్ సాల్ట్ని రా మెటీరియల్స్గా యూజ్ చేస్తాము. ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ ప్రిపరేషన్ ఉంది. సో దీనికి మనం సోడియం క్లోరైడ్ని రా మెటీరియల్గా యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఏమంటే మీకు ఒక యాక్టివిటీ ఇచ్చినారు. ఏమంటే అయితే వాటర్లో MnClని యాడ్ చేసాము. సో వాటర్ ప్లస్ MnCl సొల్యూషన్ని మనము బ్రైన్ సొల్యూషన్ అంటాం. BRIN బ్రైన్ అంటాము. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీని పాస్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ పాస్ చేయాలంటే 2 ఎలక్ట్రోడ్స్ని పెట్టాలి. 2 ఎలక్ట్రోడ్స్ని పెట్టినప్పుడు సో ఇది NaCl నుంచి Na+Cl- అండ్ వాటర్ నుంచి H+ తర్వాత OH- డిసోసియేట్ అవుతుంది. సో అలా మనకి NaOH అనేది ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్లో మనకి క్లోరిన్ గ్యాస్ అండ్ H2 గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అందుకనే దీన్ని క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటాము. తర్వాత ఇంకొక ప్రిపరేషన్ ఏమంటే బ్లీచింగ్ పౌడర్. సో బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా వచ్చేసి CaOCl2. సో పౌడర్ కదా, బ్లీచింగ్ పౌడర్. సో పౌడర్ అంటే ఏంటి? బ్లీచింగ్ పౌడర్ని స్లేకర్ లైమ్తో తయారు చేస్తారు. సో ఇప్పుడు స్లేకర్ లైమ్ ఫార్ములా వచ్చేసి CaOH2. సో ఇప్పుడు పౌడర్ కదా, అంటే వాటర్ తీసేయాలి. వాటర్ తీసేయాలంటే క్లోరిన్ కావాలి. సో కాబట్టి మనకి CaOCl2 ప్లస్ H2 అనేది వెళ్ళిపోతుంది. అలా మనకి బ్లీచింగ్ పౌడర్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసి బేకింగ్ సోడా. సో సోడా అంటే ఏమొస్తుంది? సోడియం. బేకింగ్ సోడా అంటే సోడియం, తర్వాత కార్బోనేట్స్ రెండు ఉంటాయి,
CO3 Na ప్లస్ CO3 -2 ఉంటుంది. సో బేకింగ్ సోడా ఫార్ములాలో మనకి సోడియం మనం బేకింగ్ సోడా కాదు. సో మనం బేకరీకి వెళ్ళి మన కేక్స్ అవి తీసేసుకొని ఓకే బై చెప్పేసి వస్తాం కదా. సో కాబట్టి బై అంటే హెచ్ వస్తుంది. NaH కార్బోనేట్స్ CO3. సో ఇది బేకింగ్ సోడా ఫార్ములా. సో ఈ బేకింగ్ సోడా ప్రిపరేషన్కి ఏమేమి కావాలంటే సో సోడియం ఉంది కాబట్టి NaCl, H ఉంది కాబట్టి వాటర్, C ఉంది కాబట్టి CO2 అండ్ ఎక్స్ట్రా వచ్చేసి NH3. సో అలా మనకి NaHCO3 ప్లస్ మిగిలింది ఏముంది NH4Cl ఇది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ బేకింగ్ సోడాని హీట్ చేస్తే మనకి సోడియం కార్బోనేట్ అనేది వస్తుంది. సో తర్వాత వాషింగ్ సోడా అంటే సోడియం, వాషింగ్ సోడియం అంటే సోడా కాబట్టి సోడియం కార్బోనేట్స్ CO3. సో ఇప్పుడు ఫార్ములా వచ్చేసి Na2CO3. సో ఇప్పుడు మన వాషింగ్ సోడా ఉంది కదా ఏరియాలో సర్ఫెక్స్లో కొంచెం సేపు పౌడర్ని తీసుకొని బయటకి పెడితే ఎలా ఉంటుంది, కొంచెం వెట్గా ఉంటుంది. అంటే దాంట్లో ఏముంది వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 10 మాలిక్యూల్స్ ఆఫ్ H2O అనేది ఉంది. సో ఇది వాషింగ్ సోడా ఫార్ములా Na2CO3 10H2O. తర్వాత వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని దేంతో తయారు చేస్తారంటే జిప్సమ్తో. సో జిప్సమ్ ఫార్ములా వచ్చేసి జిప్సమ్. సో ఇప్పుడు జిప్ అంటే మీరు కేస్ గుర్తుపెట్టుకోవాలి, జిప్సమ్. సో కేస్ అంటే Ca కాల్షియం SO4, సమ్ అంటే సమ్ నెంబర్ డాట్ ఎంత 2H2O. సో జిప్సమ్. సో ఈ జిప్సమ్ని హీట్ చేస్తే మనకి 1.5 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ వెళ్ళిపోయి CaSO4 ½ H2O అనేది ఫామ్ అవుతుంది. సో ఇది వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్.